అమెరికా, లండన్, దుబాయ్, ఆస్ట్రేలియాలో ఉండే పిల్లలు ఊర్లున్న అవ్వాయిలకు ఫోన్ చేసి ఎట్లా మాట్లాడతారు? హలో మామ్, హలో డాడ్, ఎట్లుంది మన వ్యవసాయం, హెల్త్ బాగుందా? అమ్మా నాన్న మీరెందుకు పని చేస్తున్నారు, కౌలుకి ఇవ్వండి, లేకుంటే అట్లనే ఉండనియండి అనుకుంటా మస్తు ప్రేమ కురిపిస్తారు. ఈ ఇంతలనే పేరెంట్స్ పిల్లలకు పట్టా చేపించి నెలకు 10,000 వంపమంటే అప్పుడు షురు అవుతుంది పంచాది. సరే, ఇప్పుడు అదంతా ఎందుకు గానీ ఇప్పుడు ఈ వార్త చూసేయండి. కష్టపడి చదివిచ్చి అమెరికా చదువులకు పంపితే కొన్నేండ్లు కొలువు చేసి ఇండియాకు వచ్చిన కొడుకు కనీసం తిండి పెడతలేడు, తండ్రన్న మర్యాద ఇస్తలేడు. అట్లాంటి కొడుకున్న ఆస్తినిచ్చేదేంది అని సగం ఆస్తిని గవర్నమెంట్కు రాసిచ్చి కొడుకు నోరు మెదపకుండా చేసిండు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో ఉండే ఈ గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. చెప్పండి మాజీ ఎంపీపీ గారు, ఏమంటున్నాడు మీ కొడుకు? అంతగానం కోపం ఎందుకు పెరిగిందండి? సోపతి వచ్చిండంత నా బిడ్డకు అప్పుడు పెళ్ళప్పుడు ఒక 3 ఎకరాల భూమి నేను గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ భూమి కూడా దౌర్జన్యంగా పోయి అక్రమంగా దున్నుడు, వాళ్ళని బెదిరిస్తుడు. అగనట ఈ కాక ఆయన బిడ్డకి ఇచ్చిన ఆస్తిని కూడా వాడుకుంటున్నాడట. హన్మకొండలో కూడా ఇంకో ఇల్లు ఉంటే అది కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడట. అట్లనే ఆస్తులు తీసుకొని ఏమన్నా తండ్రిని పట్టించుకుంటున్నాడా అంటే లేదు, మళ్ళా బుక్కెడు బువ్వ కూడా పెడతలేడట. భార్య చచ్చిపోయినప్పటి నుండి నానా గోస పడుతున్నా, కొడుకు కోసం అప్పులు చేసి కష్టపడి సంపాదిస్తే ఇప్పుడు నన్ను దేకకుంటే నేనెందుకు ఆస్తిపాస్తులు ఇస్తా అని పని చేసిండట. అన్ని పేపర్లు గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పిండట. మరి వాళ్ళ నొచ్చిట్లు ఎందుకు చేసినావంటే ఏం చేస్తావే కాక? మరి వేరే వ్యక్తులు కూడా నాకు ఎందుకు గవర్నమెంట్ కి ఇచ్చిళ్ళు అది ఇదని చేసే ఉంటే కూడా వాళ్ళ మీద నేను కూడా కంప్లైంట్ ఇస్తా. నన్ను ఎవరైనా అడ్డుకుంటే మాత్రం కంప్లైంట్ చేయడం జరుగుతుంది.